Daily. Taste the Daily. కాకినాడ జిల్లా పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రోజు రోజుకు బలపడుతున్నారు. అంతేకాకుండా పిఠాపురంలో అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కానీ పిఠాపురంలో జనసేన ఇన్ఛార్జ్ తీరు పవన్ కి ఇబ్బందిగా మారిందా? ఇప్పటికే ఆయన్ను మార్చాలని పలువురు నేతలు కోరినా పట్టించుకొని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఇన్ఛార్జిని పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారా? మరి ఆయన స్థానంలో కొత్త ఇన్ఛార్జిగా ఎవరు రాబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో పిఠాపురంలో డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎంగా పవన్ బిజీగా ఉంటున్నప్పటికీ పనులు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. అయితే తాను అందుబాటులో ఉండకపోవడంతో నియోజకవర్గంలో ఓ ఇన్ఛార్జిను నియమించారు. అప్పట్లో పవన్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు సిఫార్సు చేయడంతో మర్రెడ్డి శ్రీనివాసరావుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. కొంతకాలం మర్రెడ్డి బాగానే పనిచేశారు. ఆ తర్వాత ఇన్ఛార్జ్ మర్రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై సొంత క్యాడర్ తిరుగుబాటు చేసింది. వీర మహిళలు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దాంతో ఆయనను మార్చాలని పిఠాపురం నేతలంతా పవన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఏడాదిన్నర పాటు ఆయన్ను నెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు అసమ్మతి మరింత పెరిగిపోవడం, పిఠాపురం ప్రజలు జనసేన వైపు చూస్తున్న పార్టీ క్యాడర్ను ఇన్ఛార్జ్ మర్రెడ్డి కలుపుకొని పోవడం లేదు. దాంతో ఆయన్ను తప్పించే సమయం ఆసన్నమైందని జనసేన వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మర్రెడ్డిని జనసేన పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించింది. పవన్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నా పనులన్నీ ఇన్ఛార్జినే చక్కబెట్టారు. కానీ కొద్ది రోజులుగా ఇన్ఛార్జ్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఆయన పార్టీలో ఎవరిని కలుపుకొని వెళ్లడం లేదు. అటు టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మతోనూ ఢీ అంటే ఢీ అనడంతో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మర్రెడ్డి వ్యవహారంపై తొలుత 5 మెన్ కమిటీని నియమించారు. అయితే 5 మెన్ కమిటీ రోజువారీ కార్యక్రమాలు చేపట్టలేదు. ఇందులో డీసీసీబీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తుమ్మల బాబు, కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోవడంతో 5 మెన్ కమిటీని కొనసాగిస్తూనే ఫుల్ టైం ఇన్ఛార్జిను నియమించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పిఠాపురంలో జనసేన ఇన్ఛార్జ్ పదవి కోసం పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ప్రముఖంగా వినిపిస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. గతంలోనూ దొరబాబు పిఠాపురం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మిత్రపక్షంగా బీజేపీ నుంచి, మరోసారి వైసీపీ నుంచి గెలిచారు. నియోజకవర్గంపై ఆయనకు పూర్తి పట్టుంది. ఎవరు ఏ పార్టీ వారు పని చెప్పినా కాదనకుండా చేసి పెడతారనే పేరుంది. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడు రాజకీయం చేయలేదు. సౌమ్యుడు, వివాద రహితుడనే గుర్తింపుంది. అలాగే ఆయనకు బీజేపీ జాతీయ కీలక నేతలతో సాన్నిహిత్యం ఉంది. అందుకే మర్రెడ్డి శ్రీనివాస్ స్థానంలో దొరబాబును ఇన్ఛార్జిగా నియమించాలని జనసేన అధినేత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ జనసేనకు కొరకరాని కొయ్యగా మారుతున్నారు. పిఠాపురంలో ఏ ఒక్క అవకాశం దొరికినా జనసేనపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల మత్స్యకారుల సమస్యపై వర్మ చేసిన రచ్చ జనసేనకు ఇబ్బందిగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో వర్మను కంట్రోల్ చేయాలంటే దొరబాబుకే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ నేత వంగ గీతకు స్థానం లేకుండా చేయాలంటే దొరబాబు సరైన ఇన్ఛార్జ్ అని పిఠాపురం నాయకులు చెబుతున్నారు. ఆయన ఇన్ఛార్జ్ అయితే జనసేనకు ఎలాంటి తలనొప్పులు ఉండవని క్యాడర్ అంటున్నారు. అయితే అదే జరిగితే అటు వర్మ, ఇటు గీతకు తలనొప్పులు ప్రారంభమవుతాయని జనసేన నేతలు భావిస్తున్నారు. చూడాలి మరి మర్రెడ్డిని పక్కన పెట్టేసిన పవన్ కళ్యాణ్ కొత్త ఇన్ఛార్జ్ పేరును ఎప్పుడు ప్రకటిస్తారో.